కూడా దేవుడి సన్నిధానంలో కూడుకొనుటకి ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి రెండు చేతులు పైకెత్తి దేవుడి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 23-24 వచనం. బాబు అలా చేయకూడదు. చదవండి. 23-24 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం జాగ్రత్తగా వినాలి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వారు నా మాట గైకొను. ఒకరు నన్ను ప్రేమిస్తే వారు నా మాట నేను చెప్పింది చేస్తారు. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. అప్పుడు యేసుప్రభువు చెప్తున్నారు ఈ మాటలు. అప్పుడు నా తండ్రి అన కదా, యేసయ్యను పంపిన తండ్రి వాళ్ళని ప్రేమిస్తాడంట. మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేసేదము. ఎవరి యొద్దకు వచ్చి? ఎవరైతే ఆయన మాట విని చెప్పినట్లు చేస్తున్నారో వారిని తండ్రి ప్రేమిస్తాడంట. వారి యొద్దకి తండ్రి కుమారుడు వచ్చి నివాసము చేస్తారంట. హల్లెలూయా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చాలా మంది బైబిల్ చదవరు. బైబిల్ చదవకుండా, బైబిల్లో ఏముందో తెలియకుండా చర్చిలకు వెళుతూ వాళ్ళ సొంత భక్తి చేస్తూ ఉంటారు. నీ సొంత భక్తి నువ్వు అనుకున్నది దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని అద్భుతాలు, దేవుని యొక్క స్వస్థతలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చూడకుండా చేస్తాయి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక క్రమం చెప్తున్నాడు. ఏంటి ఆ క్రమం అంటే, నన్ను ప్రేమించేవాడు నా మాట వింటాడు. ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు ఆయన్ని ప్రేమించినట్లు. హల్లెలూయా. మేము యేసయ్యని చాలా ప్రేమిస్తున్నాం. మీకేం తెలుసు? నాకు ప్రేమ లేదా ఏంటి దేవుడు అంటే? నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పొచ్చావు అంట. హల్లెలూయా. నాకు చాలా ప్రేమ ఉంది, నువ్వు చెప్పాలా ఏంటి అంట. ప్రేమించేమో అంటారు, ప్రేమిస్తే ఆయన చెప్పింది చేస్తున్నారా? ఈరోజు సంఘాలకు వచ్చేవాళ్ళు చేసే భక్తి ఏంటంటే, చర్చికి వాళ్ళకి బాధ కలిగినప్పుడు వస్తారు. వచ్చి వాళ్ళు ఎలా ఊహించుకుంటారంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడికి చెప్పేస్తున్నాం, ప్రభా మా సమస్య ఇది, మా బాధ ఇది, తీర్చు ప్రభా, నీ కానికిచ్చుకుంటాను, 3 వారాలు వస్తాను, 4 వారాలు వస్తాను, 7 వారాలు వస్తాను, తీర్చే ప్రభా, ఆశీర్వదించి. అది ఏ విధంగా తీర్చేయాలో, ఎలా ఆశీర్వదించాలో వీళ్ళే అడిగేస్తారు. అడిగేసి వెళ్ళిపోతారు. స్వస్థత వచ్చాక రావచ్చు, రాకపోవచ్చు. అద్భుతం జరిగాక రావచ్చు, రాకపోవచ్చు. లేదా జరగచ్చు, జరగకపోవచ్చు. అర్థమవుతుందా? లేదు, ఒకవేళ చర్చిలకు వచ్చే వాళ్ళు ఉంటే ఎలాంటి ప్రార్థన చేస్తారంటే, ఉదయకాలం లేచి ప్రభా మేము బయటికి వెళ్తున్నాం, కాచి కాపాడు, దీవించు, మమ్మల్ని ఆత్మలో కట్టు, బలపరచు, మేము వెళ్ళొచ్చే వరకు దీవించు, ఒక మంచి పొజిషన్, మంచి దీవెని, అంతే. మళ్ళీ నైట్కి వచ్చి దీవించినందుకు వందనాలు. కానీ నిజమైన భక్తి అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించిన వ్యక్తివి ఆయన ఏం చెప్తున్నాడో వినగలిగే చెవులు ఇమ్మని అడగాలి. ఆయన చెప్పింది ఏంటో నువ్వు చేయాలి. చేసినప్పుడు దేవుడు సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు ఎంత ఆయన చెప్పిన మాటకు లోపడతావో అంతగా ఆయన సన్నిధి నీతో ఉంటుంది. చాలా మంది సేవకులు మా ఇంట్లో అడుగు పెట్టేస్తే చాలు, కొబ్బరి నుండి ఇచ్చేస్తే చాలు, కొంచెం బలంగా చెయ్యండి ప్రేయర్, కొంచెం గట్టిగా చెయ్యండి ప్రేయర్, మా కోసం ఉపవాసాలు ఉండి చెయ్యండి ప్రేయరు అనే కదా. మరి మీరేం చేస్తారంట? మేమైతే మా ఇష్టానుసారమే చేసుకుంటాం,
మేము అనుకున్నది చేసుకుంటాం. లేదా మాకు నచ్చిన వాళ్ళు ఉంటారుగా, మేము దేవుణ్ణి ప్రేమించాం, మాకు ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తాం, బయట వాళ్ళని ప్రేమిస్తాం, మాకు నచ్చిన వాళ్ళు చెప్పినట్టు లేదా నాకు నచ్చినట్టు చేసుకుంటాం అన్నట్లుగా ప్రవర్తిస్తారు తప్ప యేసయ్యను ప్రేమించేవారుగా లేరు. నేను దేవుని వద్దకు వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నాకు సమస్యలు ఉన్నాయి, వెళ్ళాను. కానీ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడిగాను ఒక మాట, దేవుడు ఇలా మాట్లాడతాడని నాకు ఏదైనా సమస్య చెప్తే బైబిల్లో విషయాలన్నీ తీసి చెప్పేవారు. నేను అనేదాన్ని, మీకు ఎలా తెలుస్తున్నాయి అని. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. మరి నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలి అని అడిగితే, నీవు బలిపీఠం ఎదుట ప్రతి అపరాధము ఒప్పుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట అపరాధాలు ఒప్పుకుంటావో, వాక్యంను చదివి నీతో మాట్లాడిన ప్రకారం దేవుడు నీతో మాట్లాడడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఆ దినం మొదలుకొని బైబిల్ చదివి, ప్రభువా నా అపరాధాలు నాకు బయలుపరచు, నా నోటి ద్వారా కానీ చూపుల ద్వారా కానీ తలంపుల ద్వారా నేను చేసే ప్రతి అపరాధం నాకు బయలుపరచు అని అడిగినాను. ఏది అపరాధం అని తెలుస్తుందో వెంటనే ఒప్పుకోలేదాన్ని. దేవుడు మాట్లాడడం, దేవుడు కూడా బైబిల్లో చదవడమే కాదు, నాతో మాట్లాడేవాడు. నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని తలంపుల్లో మాట్లాడుతూ ఉంటాను. సేవకులతో చెప్తాను, దేవుడి స్వరమే అని మాట్లాడితే నేను ఎంతో ఉప్పొంగిపోయాను. అవునా, ఆ స్వరం దేవుని స్వరమేనా? అవును, అది దేవుని స్వరమే, అలా మాట్లాడుతున్నది దేవుడే అని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించి ఆ స్వరాన్ని వింటూ లోబడుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు ఎందుకు పిలిచాడో, దేనికి పిలిచాడో, నేనేం చేయవలసి ఉన్నదో ఆయన చెప్పడమే కాదు, నన్ను సరిచేయడం కూడా మొదలుపెట్టాడు. నేను దేవుని యొద్దకు వచ్చిన కాడి నుంచి నేను మొదటి నుంచి చివరి వరకు కూడా నేను చేసిన పని ఏంటంటే, నేను ఎన్నాళ్ళ నుంచి చర్చికి వచ్చిన బైబిల్ చదవడం, చర్చికి రావడం, ఇంటికి వెళ్ళిపోవడం జరగలేదు. నా జీవితంలో అంచెలంచెలుగా మార్పులు వచ్చాయి. నా జీవితం విస్తరింపబడటం మొదలైంది. నా జీవితం ఆశీర్వదింపబడడం మొదలైంది. నేనేం చెయ్యాలో, నాకు దేవుడు ఏది అప్పగించాడో అది నేనే కాదు, చాలామంది, సంఘమే కాదు, అనేకులు ఆయన నాకు అప్పగించిన పని, నాతో చెప్పిన మాట అందరూ చూడటం మొదలుపెట్టారు. హల్లెలూయా. 2007వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు, నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు అన్యజనులకు వాక్యము చెప్పాలి, క్రైస్తవులకు వాక్యం చెప్పాలి. ప్రభు వాళ్ళందరూ వాళ్ళు ఎవరూ మారలేదు. వ్యక్తిగత పరిచర్య చేయాలి. ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా జీవించట్లేదు. చర్చిలకు వెళ్తున్నారు, వస్తున్నారు అంతే. అంటే ఆ రోజు 2007లో చెప్పిన మాట, సంఘాన్ని ఇస్తానని, నువ్వు సంఘము నడపాలని చెప్పిన మాట ఈ రోజు జరుగుతుందా లేదా? ఆ రోజు 2007లో నాతో మాట్లాడాడు. నేను జాబ్ కోసం సిద్ధపడుతుంటే జాబ్ కాదు, నువ్వు చేయవలసింది ఇది, నువ్వు లోబడవలసింది ఇది. మరి ఈ పరిచర్య చేయాలంటే నేను ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా సువార్త ప్రకటించాలి, ఈ పరిచర్య విధానాలు ఏంటి, నేను ఏం చేయాలి, నేను పరిశుద్ధాత్మని ఎలా పొందుకొని ఆ స్వరాన్ని ఎలా ప్రతి దినము అడగడమే. ప్రతి దినము దేవుడు బోధించుకుంటూ వచ్చాడు. నాలో మార్పు కనిపించింది, పరిచర్య కనిపించింది. ఏదైతే నాకు దేవుడు చెప్పి ఉన్నాడో అది బహిరంగంగా ప్రత్యక్షమయ్యింది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఎన్నాళ్ళు నువ్వు చర్చకొచ్చావు, ఎన్నాళ్ళు నువ్వు బైబిల్ చదువుతున్నావు, నీ జీవితంలో దేవుడు ఏదన్నా చెప్పాడు, అది విన్నాను, ఇదిగో ఆ కార్యం ఇది జరిగింది అని చెప్పగలుగుతున్నావా? నీ జీవితంలో అయినా చేంజెస్ వచ్చాయా? మార్పు వచ్చిందా? నీ లైఫ్ చేంజ్ అయిందా? నీ ద్వారా దేవుడు ప్రత్యక్షత అనేకులు చూడగలుగుతున్నారా? మనం సౌలు తీసుకున్నట్లయితే అపోస్తలుల కార్యాల్లో సౌలు దేవుని బిడ్డల్ని హింసించే వ్యక్తి, చంపే వ్యక్తి. అలాంటి సౌలుని దేవుడు తాను బయలుపరుచుకొని సౌలును పౌలుగా మార్చాడు. ఒక హింసించే వ్యక్తి, ఒక చంపే వ్యక్తి, క్రైస్తవులు అనేటువంటి వారిని చంపే వ్యక్తి అయినటువంటి సౌలు దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు తన పాపమును గ్రహించి ఒప్పుకొని ఈయనే నిజమైన దేవుడని తెలుసుకున్న తర్వాత, పౌలుగా మారిన తర్వాత, ఆ పౌలుగా మారిన జీవితము అనేకులకు యేసే నిజమైన దేవుడు అన్న ప్రత్యక్షతను బయలుపరిచాడు అందరికీ. హల్లెలూయా. గొప్ప మార్పు. అంతకుముందు గొప్ప ఆస్తిపరుడు, గొప్ప జ్ఞానవంతుడు, ఒక గొప్ప జాబ్ హోల్డర్ అతను.
అలాంటి వ్యక్తి జాబును విడిచిపెట్టి, ధనమును విడిచిపెట్టి, తాను పొందుకున్న గొప్ప సకల జ్ఞానాన్ని విడిచిపెట్టి, అదొక పెంట అని చెప్పి, దేవుని యందున్నదే నిజమైన జ్ఞానం అని ఎరిగి అది విడిచిపెట్టి ఈ జ్ఞానమును అనుసరిస్తూ దేవుని సువార్తను ఎంత గొప్ప మార్పు! పౌలు వల్ల అన్యజనులందరికీ కూడా సువార్త ప్రకటింపబడింది. ఒక్కొక్క దేశం వెళ్ళి సువార్త ప్రకటించాడు. మార్పు అంటే అది నీతో మాట్లాడింది, తనతో మాట్లాడింది దేవుడు. అది ప్రత్యక్షంగా కనబడింది. ఈరోజు నీతో మాట్లాడింది నువ్వు గ్రహించడం కష్టం. ఒకవేళ మాట్లాడితే నువ్వు లోబడి చేస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరు కూడా ప్రభువా నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, నేనేం చేయాలో చెప్పు, నేను ఎలా మారాలో చెప్పు, నీకు ఇష్టమైన పాత్రగా నేను మార్చబడాలి. దావీదు అదే అడుగుతూ ఉంటాడు. నీకు ఇష్టం లేనిది నాకు వద్దు, నువ్వు ఎలా ఉండాలన్నావో అలాగే నేను ఉంటాను. అలా ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో వాళ్ళతో దేవుడు ఉంటాడు. తండ్రి కుమారులు వారిలో నివసిస్తారు. బైబిల్ అట్టుపోయి ఇంట్లో పెట్టుకోవడం, నూనె పట్టుకుపోయి ఇంట్లో చల్లుకోవడం, పాస్టర్ గారు వచ్చేసి దీవెనిచ్చేసి వెళ్ళిపోతే వచ్చేసిందని భ్రమపడడం కాదు. నువ్వు వాళ్ళు వచ్చేస్తే దీవెని వచ్చేస్తుంది కాదు. వాళ్ళతో దేవుని సన్నిధి ఉంది, వాళ్ళు దేవునికి లోబడుతున్నారు. నీవు కూడా లోబడితే ఆ సన్నిధి నీతో ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి దించి వెళ్ళిపోవడం ఉంటుందా ఏంటి? తీసుకొచ్చి బాబు నువ్వు ఇక్కడ కూర్చో, పాప ఇవి బాధపడుతుంది, ఇంట్లో కూర్చొని దీవెనలి అని వెళ్తారా పాస్టర్లు పాస్టమ్మలు? నువ్వు లోబడాలి. నీకు దేవుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఆయన మీతో నివసిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో దేవుడు నివసించాలి, నీతో ఆయన ఉండాలి అంటే నీకు దేవుడు ఏది చెప్తున్నాడో అది నువ్వు చేయాలి. ఏది లోబడమంటున్నాడో, ఏది విడిచిపెట్టమంటున్నాడో, ఏది మాట్లాడమంటున్నాడో, ఏది చూడమంటున్నాడో, ఏది చేయమంటున్నాడో, ఏది చెప్పమంటున్నాడో, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అనే దాని మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ప్రతి దాన్ని వివరిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి యొక్క గొప్ప మనసు ఏంటో తెలుసా? పేతురు ధోని ఎక్కి పేతురు ధోనిలో సువార్త చెప్పి వాడుకున్న తర్వాత పేతురుని అంటున్నాడు, ఇదిగో ఇంకొంచెం ధోని లోపలికి నడిపి వలవి అంటే విస్తారమైన చేపలు వచ్చాయి. మీరు ఆలోచించండి, సమస్య కోసం మేము వచ్చి మా సమస్యలు తీరాలి అని దేవుడిని అడిగితే దేవుడు పని చేయమంటారేంటి అని అడుగుతారు. మీరు సువార్త ప్రకటించమంటారేంటి అని మా సమస్య తీరకుండా అనుకుంటారు. మీరు ఒకసారి ఆలోచించండి. పేతురు ధోని ఎక్కిన యేసు, ఆ యేసు సువార్తకి ధోని ఇచ్చినట్లు పేతురు ఆ ధోనిలో సువార్త చెప్పిన యేసు సువార్త అయిపోయిన తర్వాత పేతురు వైపు చూసి తన సమస్య చెప్పాడా? వచ్చి ప్రభువా నా సమస్య ఇదని చెప్పాడా? చెప్పలా. కానీ రాత్రంతా చేపలు పడితే ఒక చేప కూడా పడలేదన్న విషయం చెప్పాడా? చెప్పరా. కానీ పేతురు వైపు చూసి అంటున్నాడు, పేతురు ధోని కొంచెం లోపలికి నడుపు అని చెప్పాడు. నడపగానే విస్తారమైన చేపల రాసి వచ్చింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే తన ధోని ఎక్కి సువార్త చెప్పబడిందో తర్వాత పేతురికి విస్తారమైన సమృద్ధి వచ్చింది. ధోని అంటే నువ్వు నీ హృదయంలోకి యేసుని చేర్చుకున్న తర్వాత, ఆ యేసు చెప్పమన్నది నువ్వు చెప్పిన తర్వాత, చేసిన తర్వాత, నువ్వు ఏ సమస్య నిమిత్తం దేవుని యొద్దకు వచ్చిన్నావో ఆ సమస్యలో గొప్ప ఆశీర్వాదం నువ్వు చూస్తావు. ఆయన పనికి వాడుకున్నాడు అంటే దానికి తగిన జీతం ఇస్తాడు. ఆయన ధోని ఎక్కాడు. ఆ ధోని ఎక్కినందుకు, అక్కడ సువార్త ప్రకటించినందుకు పేతురు యొక్క సమస్య తీర్చివేయబడింది. విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, నా భారం నువ్వు మోయి, నీ భారం నా మీద, నా కాడి నువ్వు మోయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అది చెయ్యం. ప్రభువా ఈ సమస్య తీర్చేయి, అప్పుడు నేను నీ పని చేస్తాను. ఈ సమస్య తీర్చేయి, ఈ రోగం తగ్గించేయి, ఈ అప్పులు తీర్చేయి, ఇది చేసేయి, అప్పుడు నేను చేస్తానంటారు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా?
ప్రేమలో నమ్మకం ఉంటుంది. ఆయన నమ్ముతున్నావా? అయితే నీ సమస్య పక్కనట్టు ఆయన ఏం చెప్తున్నాడు చెయ్యి. నువ్వు ఆయన చెప్పింది చేస్తే నీ సమస్య కూర్చున్న పరిష్కారం నీకు అక్కడే దేవుడు చెప్తాడు, అక్కడే పరిష్కారం ఇస్తాడు. పేతురు పుట్టిలో నిరాశతో కూర్చొని ఆ దోణిలో దులుపుకుంటూ, ఆ వలలు దులుపుకుంటూ ఆ దోణిలో కూర్చొని నిరాశ ఒక్క చేప పడలేదని బాధపడితే దేవుడు ఆయన దోణికి సువార్త ప్రకటిస్తుంటే అలా వింటున్నాడు. సువార్త అయిపోయిన తర్వాత విస్తారమైన చేపలు రాసిచ్చాడు. నీ సమస్య పక్కన పెట్టి నువ్వు ఆయన పని చేయి. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నాకు ఆర్థిక ఇబ్బందులు అన్న సమస్య ఏదన్నా బట్టి నా మీద పడితే తట్టుకోలేను. కాబట్టి నేను పెళ్లి చేసుకుంటే నా భర్త చూసుకుంటాడు అన్నీ అనుకున్నాను. కానీ నాకు అలాంటి భర్త కాదు. ఇంకో 4 బర్త్డేస్ తెచ్చి నా నెత్తి మీద పెట్టింది. నేను భర్తని కాదు, ఆయన భర్త కాదు, నేనే భర్తని అన్నట్టుగా నేను పోషించాలని చూసేవాడు. బహుశా ఫీల్ అవ్వకండి, విజయవాడ అంత కొంచెం అలాగే ఉన్నారు. నన్ను క్షమించను కాక ఎవరన్నా చూస్తే. హల్లెలూయా. నేను చూసిన వాళ్ళు చాలా మంది అలాగే ఉన్నారండి. మా సైడ్ అలా ఉంటుంది. మరి లేడీస్ మ్యాక్సిమం బయటకు వెళ్ళినవాడు వాళ్ళే చూస్తారు. ఇక్కడ అలా కాదు, నువ్వే నేను కూర్చుంటాను అంటారు. నాకు ఆ జాబితా వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. నాకు జాగ్రత్త కాదని చెప్తున్నాడు ఒక ఆడపిల్ల. చాలా సమస్యలు నాతో. ప్రభా నా సమస్య తీర్చు అంటే దేవుడు నాకు చెప్పాడు ఆయన ఏం చేయాలి. ఆ భారం నాలో నిండిపోయింది. దాని మీదే దృష్టి పెట్టి అది చేస్తున్నప్పుడు నా అవసరతలు అన్నీ నాకు తెలియవు. నాకు ఈ అవసరత ఉందని ఆయన తీరుస్తూ వస్తున్నాడు. బహుశా పేతురు మర్చిపోయి ఉండొచ్చు, నాకు చేపలు పడలేదు ఇవన్నీ ఆయన చెప్పే వాక్యం గురించి ఆలోచిస్తున్నాడేమో. కానీ ఈయన మర్చిపోవాలి. ఇదైనా అంటాడు పేతురు వాళ్ళమే అని విస్తారమని చేపలు ఇచ్చాడు. బహుశా నీకు ఆయన పని అప్పగించినాడు, ఆ పనిలో పడిపోయి నీ సమస్య మర్చిపోతావేమో. కానీ దేవుడు మర్చిపోడు, అది నెరవేర్చి నీకు అక్కడ పెడతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏంటి బామ సమస్య కోసం వస్తే వాక్యం చదవమంటారు, ప్రార్థన చేయమంటారు, దేవుడు చెప్పింది ముందు సమస్య తీరాలి అంటారు. ముందు ఆయన్ని ప్రేమించి నువ్వు వస్తే, ఆయన చెప్పింది చేస్తే, తండ్రి కుమారుడు నీలో నివసిస్తే సమస్య ఎక్కడ ఉంటుంది? సమస్య ఎక్కడ ఉంటుంది? సమృద్ధి ఉంటుంది. రోగం ఎక్కడ ఉంటుంది? దరిద్రత ఎక్కడ ఉంటుంది? ఆయన కుమారుడు నీతో నివసిస్తే సమస్త ఆశీర్వాదం కూడా నీతోనే ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ విషయం తెలియట్లేదు చాలా మందికి. ప్రార్థనా విధానం తెలియట్లా. పొద్దున్న లేచిన కాంచి యత్నానికి ఒక రొటీన్ ప్రార్థన మొదలెడతారు. ఆత్మ ప్రేరేపణ ప్రార్థన ఉండదు, ఏం ఉండదు. దీవించు దీవించు దీవించు, బయటికి వెళ్తున్నాను దీవించు, లోపలికి వచ్చినాడు దీవించు, బయటికి వెళ్తున్నాను కొంచెం నేను చేసే వ్యాపారం, నేను చేసే పనులు జాగ్రత్తగా దీవించు, ఆ గుప్పుల్ని నింపు అయ్యా బాబు, అంతే నీ ప్రార్థన. సాయంత్రం వచ్చాక దీవింతే, ఆ దీవించాడు దేవుడు గొప్పవాడు. దీవించకపోతే ఏం చేయలేదు. కొంచెం సమస్యలు ఎక్కువైపోతుందని మీరు గట్టిగా ప్రేయర్ చేయండి, మేము గట్టిగా వెళ్తాం బయటకు అని చెప్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? వీళ్ళు గట్టిగా వెళ్తారంట బయట. దీవించండి, ఇదే ప్రార్థనలు కాదు. మనం యాకోబుని చూస్తే, యాకోబు అన్న ఏసావు చంపడానికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో తనని కాపాడుకోవడానికి ఇక లేదు పరిష్కారం. తన కుటుంబాన్ని అంతటిని విడిచిపెట్టి, తన బిడ్డల్ని, తన ఆస్తిని, బలాన్ని అంతా విడిచిపెట్టి ఒక రాత్రి కాలం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు అని. అప్పుడు దేవుడు అడుగుతాడు, నీవు ఎవరివి అని. నీ పేరేంటి? నా పేరు యాకోబు అంటాడు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. నాన్నను మోసగించాడు, అన్నను మోసగించాడు, మామను మోసగించాడు. మోసగాడు. నేను మోసగాడిని అని ఒప్పుకున్న తర్వాత ఆశీర్వదించాడు. తనేంటో ఒప్పుకున్నాడు. దేవుడు అడిగాడు, నువ్వేంటి?
దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తన పాపపు ఒప్పుకోలు జరిగిన తర్వాత ఆశీర్వదించాడు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు, దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు, నువ్వు వెళ్ళే మార్గము, నువ్వు చేసే ఆలోచన, నువ్వు మాట్లాడే మాట, నీ క్రియలు, నీ తలంపులు దేవునికి విరోధమైనవని, పాపమైనవని గ్రహింపు కలిగి నువ్వు ఆయన పాప క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నువ్వు చేయవలసింది చెప్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, నేను ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రతిరోజు అడగాలి, నన్ను సరిచేయి ప్రభువా, నా గ్రహింపు ప్రభువా, నీకు విరోధమైన మాటలు, ఆలోచనలు, క్రియలు నాలో ఉంటే నన్ను క్షమించు, నాకు బయలుపరచు, నాకు గ్రహింపు, నాకు చూపించు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఉంటావో నీ పాత్రగా నన్ను వాడుకో. నన్ను చూసిన వారు నిన్ను చూడాలి, నిన్ను ఈ లోకానికి నిన్ను చూపించాలి, నిన్ను మహిమపరచాలి అని నువ్వు ఆశపడాలి. అప్పుడు దేవుడు నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటాడు. నేను దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒకటే భారం కలిగింది, నిజ దేవుడు ఈయనే. వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు, వీళ్ళందరికీ ప్రకటించాలి, ఈయనే దేవుడని చూపించాలనే తాపత్రయం ఎక్కువ ఉండేది. అది ఎలా ప్రకటించాలి, ఏం చేయాలని దేవుడిని అడిగినప్పుడు ప్రతిదీ చెప్పేవాడు. నేను అందులో పడిపోయేదాన్ని, కానీ నా అవసరతలన్నీ ఆయన తీర్చుకుంటూ వచ్చేవాడు. ఈరోజు నీ తలంపు, నీ ఆలోచన, నీవన్నీ కూడా సమస్య వైపే, దేవుని వైపు ఉండదు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవునితో సహవాసం ఎలా చేయాలి, ఎలా సరి చేసుకోవాలి, ఇవి ఉండవు. కేవలం సమస్య మీద దృష్టి పెట్టడం, సమస్య తీర్చు, సమస్య తీర్చు, సమస్య తీర్చు, సమస్య తీర్చు. ఇది కాదు ప్రార్థన అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు నన్ను ప్రేమిస్తారో వాడు నా మాట గైకొనును. హల్లెలూయా. నేను చెప్పింది వాళ్ళు చేస్తారు, అప్పుడు నేను నా తండ్రి వచ్చి వారి యొద్ద నివాసం చేస్తాను. దేవుడు మనతో ఉంటే ఆశీర్వాదాలు కూడా మనతోనే ఉంటాయి. ఎందుకంటే దేవుడే ఆశీర్వాదం, దేవుళ్ళలోనే ఉంది ఆశీర్వాదం. దేవుడే నీలో ఉంటే ఆశీర్వాదం నీకు వచ్చేసినట్లే. అందుకే సౌలు పౌలుగా మార్చబడ్డాక, ఆత్మచేత నింపబడ్డాక దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆస్తితో పని లేదు. అందుకే ఆస్తిని విడిచిపెట్టాడు, జాబుని విడిచిపెట్టాడు, లోక జ్ఞానాన్ని విడిచిపెట్టేశాడు. ఒక బ్లాంకెట్తో బయటకు వెళ్ళిపోయి సువార్త ప్రకటించాడు. ఎందుకంటే వీటన్నిటికీ మించిన వాడు ఆయనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఆయన చేస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ప్రేమించి తండ్రి కుమారులు తనతోనే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అక్కడే ఉన్నారు. మీకు విషయం తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు, యేసు ప్రభువారు మనలో ఉన్నారు. అవునా కదా? యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండి ఏం చేస్తారు? ఆయన కూడా మనతోనే ఉంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, నేను నా తండ్రి నీ యొద్దకు వచ్చి నివాసం ఉంటాము. ఇది బయలుపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు మనతోనే ఉంటారు. మనమేం పాడక్కర్లేదు, ఎక్కడో దూరాన కూర్చున్నావు. అవునా? ఆయన ఏం దూరంలో కూర్చోలేదు, నీలోనే ఉన్నాడు. నువ్వు ఆయన మాట గైకుంటే, ఆయన్ని ప్రేమిస్తే, ఆయన చెప్పింది చేస్తే, ఆయన ముగ్గురు నీతోనే ఉన్నారు. చెప్తున్నాను, నేను నా తండ్రి నీ యొద్దకు వచ్చి నివాసము చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఆహ్వానిస్తే నీలోనే ఉంటాడు, నీకు బోధిస్తాడు. హల్లెలూయా. ముగ్గురు ఎక్కడున్నారు? హల్లెలూయా. అంటే ఆయన నీలో ఉంటే సాతానుగాడు బయట ఉంటాడు. నీలో ఆయన లేకపోతే సాతానుగాడు నీతోనే ఉంటాడు. నువ్వు సిలువ తెచ్చి పెట్టుకున్నా పని చేయదు, బైబిల్ తెచ్చుకుని పెట్టినా పని చేయదు, 100 మంది పాస్టర్లు నీ చుట్టూ ఉన్నా పని చేయదు. అర్థమవుతుందా? వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి నీ నెత్తి మీద చేయట్లా, నీ మీదకి ఆశీర్వాదం లేదు. ఎందుకంటే నీ హృదయంలో ఆయన్ని ప్రేమించకుండా, ఆయన చెప్పింది చేయకుండా, అపవాది చెప్పేది చేసినప్పుడు 100 మంది పాస్టర్లు గారు యేసు ప్రభువారు అక్కడ ఉన్న ఏం చేయలేదు. చేయగలరా? ఇస్కరియోతు యోధ యేసు ప్రభువారు పక్కనే ఉన్నాడు.
యేసుప్రభువారితోనే ఉన్నాడు. కానీ అపవాదికి చోటు ఇచ్చినప్పుడు ఏమైంది? మరణమే వచ్చింది. హల్లెలూయా. యేసుప్రభువారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నీతో ఉండాలి అంటే నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే ఆయన మాట గైకొంటావు. నాకు యేసు అంటే చాలా ఇష్టం. ఇష్టమైతే చెప్పింది చేస్తావా? లోబడతావా? ఆయనకి ఇష్టమైతే నీకు ఇష్టమైతే వదిలేయమంటాడు, వదిలేస్తావా? వదిలేస్తావా? చెప్పు. నీ జాబ్ వదిలేయమంటే వదిలేయగలవా? ఇస్కియా ఫ్రాన్సిస్ గారు నాకు ఆయన ఉన్నారు, బాగా చదువుతారంట, చాలా బాగా చదువుతారు. అని 14 ఏటనే దేవుడు మాట్లాడేవాడు, దేవునితో సహవాసం ఎక్కువ కలిగి ఉన్నాడు. ఆయనకి డాక్టర్ సీట్ వచ్చిందంట. డాక్టర్ సీట్ అంటే అప్పుల్లో మరీ కష్టం. డాక్టర్ సీట్ వచ్చిందంటే అది మామూలు బ్రిలియన్స్ కాదు. పైగా వాళ్ళ చుట్టాలు, మన వాళ్ళు ఎవరిలో డాక్టర్ సీట్ రాలా, నీకు డాక్టర్ చదివించడానికి ఎంత డబ్బైనా మేము పెడతామని చెప్తే ఆయన అన్నారంట, దేవుడిని అడుగుతాను, నన్ను ఏం చేయమంటాడు అని అడిగితే దేవుడు అన్నాడంట, నువ్వు డాక్టర్ చేయొద్దు, నా పని చేయవలసి ఉందన్నాడు. ఇంట్లో చాలా మంది ఆసక్తి ఉన్నారు, మా అబ్బాయి సీట్ వచ్చిందని ఇంక డాక్టర్ అయిపోయినట్టే. డాక్టర్ అంటే ఉన్నతంగా ఆలోచించేస్తూ ఉంటారు. దానికన్నా ఉన్నతమైన దేవుని పిలుపు. ఆ విషయం తెలియదు, ఎదురు చూస్తున్నారంట. ఏం చెప్తాడు వచ్చి నన్ను దేవుడు డాక్టర్ చేయొద్దు అన్నాడు. హల్లెలూయా. అదే నిజమైన ప్రేమ అంటే. ఈరోజు మనం ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్ సీట్ ప్రభా, డాక్టర్ సీట్ ప్రభా, డాక్టర్ సీట్ ప్రభా అని అడుగుతాం. కానీ నీ చిత్తమైనది చేయించు ప్రభా, నీ చిత్తం ఏదైతే నీ పాత్ర హల్లెలూయా, నువ్వు వాడుకో. ఎవరో ఒక ఆయన కొటేషన్ రాశారు, నేను వాడిపోకముందే వాడుకో ప్రభా. మనం అంటాం వాడిపోయాక వాడుకో అంటాం. మా పనులన్నీ లోకంలో అయిపోయి అన్నీ అయిపోయాక మరి పర్లోక రాజ్యం ముసలోళ్ళం అయిపోయేటప్పుడు కొంచెం చచ్చిపోతాం, ఎలాగో చచ్చిపోతాం కాబట్టి కొంచెం వెళ్ళే ముందు కొంచెం 4 పుణ్యాలు చేసేసి పర్లోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా. ఇక రిటైర్ అయిపోయింది కాబట్టి అన్న కొంచెం పరిచయంలో పనులు ఎత్తే ఆ పని ఈ పని చేసుకొని ఏదో కొంచెం పుణ్యఫలం తెచ్చుకొని పైకి వెళ్ళిపోదాం అనుకుంటారు. తంతే ఫుట్బాల్లో పడతాం నరకంలో. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సొంత జ్ఞానం. కొంతమంది అలాంటి ప్రబుద్ధులు ఉన్నారు, పుట్టిన కానీ సెట్ చేయదు, రిటైర్ అయ్యే వరకు దీవెనలు అడగడమే. ఒక ఆవిడ దగ్గరికి వెళ్తాను, ఆవిడ బలి అడుగుతుంటుంది ఆశీర్వాదాలు. ఇక దేవుడు వాక్యం ఉండదు, ఏం చెప్తున్నాడో చేయదు. అమ్మా నేనే ఇలా చేస్తాను, నన్ను ఊరుకుంటారేంటి, మరీ బాగుంది అంటది. కానీ ఇల్లు అయిపోవాలి, పిల్లోడికి పెళ్ళి అయిపోవాలి, పిల్లోడికి మంచి జాబ్ వచ్చేయాలి, అప్పులు తీరిపోవాలి. ఇప్పుడు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన అదొకటే, అదొకటే. దేవుడు అన్నీ చేసేస్తున్నాడు. మరి దేవుడి విషయం మాకు అలాంటివి చెప్పొద్దు, మీకు తెలియదా మా విషయం మేము పాటించకూడదు. ఆయనకి తెలుసు నీకు ఎక్కడ స్పాట్ పెట్టాలి. ఆడుకుంటున్నావు ఆటలో దేవుడితోని, అది చేసినోడు లెక్క కూడా అడుగుతాడు. నువ్వు అడిగిందల్లా ఇచ్చినోడు లెక్క కూడా ఉంటుంది మన నుంచి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి చెప్పిందే చెయ్యం. నువ్వేం చెప్తున్నావు కూడా మాకు అనవసరం, మా బాధ ఏంటో మా గోడ ఏంటో వివరించేసుకుంటాం అంతే. నువ్వు దీవించబడాలి. నీకు దీవెన అంటేనే యేసు ఉన్న చోట అన్నీ ఉంటది. స్వస్థత ఎవరిలో ఉంది? యేసు నీలో పోతే స్వస్థతే నీకు. అవునా కాదా? ఐశ్వర్యం ఎవరు? యేసే. విజయం ఎవరు? యేసు ఎత్తితే సాతాను ఉంటుందా అక్కడ? అసలు యేసు ఉన్నాడు అక్కడ అంటే సాతాను వస్తుందా? రాదు. ఆడెక్కడ వస్తాడు? అడిలు చేస్తాడు యేసు ప్రభువారు అంటే. అవునా కదా? బైబిల్లో చదివామా? సేన అనే దెయ్యాలు పట్టినోడు అక్కడ ఉంటాడు కదా. యేసు ప్రభువారు ధోని దిగ్గానే సర్వోన్నతుడైన దేవునికి వాడ, నాతో నీకేం పని, మాకు ఇంకా టైం అవ్వలేదు, మమ్మల్ని పంపేయకండి. అడిలిపోతున్నారు. యేసు నామం అంటే కేకలు పెట్టి పారిపోతారు. యేసు ఉన్న చోటు పారిపోతారు. యేసు ఉండాలి అంటే యేసును నువ్వు ప్రేమించాలి. యేసు నేను ప్రేమించాను అన్న వ్యక్తివైతే, ప్రేమిస్తే ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఏది చేయమంటే అది చేయాలి, ఏది వదిలేయమంటే అది వదిలేయాలి, ఏది ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఆయన చెప్పిన దాని మీద దృష్టి పెట్టాలి.
నువ్వు దాని మీద దృష్టి పెడితే ఆయన దృష్టి నీకున్న కొదువు మీద ఉంటుంది. హల్లెలూయా. షూనేమీరాలని గనురాలైన స్త్రీ, షూనేమి పట్టణస్తురాలు. ఆమె అక్కడ ఆ ఊళ్ళో ఒక గనురాలైన స్త్రీ ఉందంట. ఆ స్త్రీ ఒక దైవజనుడి వెళుతూ వస్తూ ఉంటేనంట, ఎలీషా అనే దైవజనుడు అతనికి మేడ గదిలో ఆ మిద్దె మీద ఒక గది కట్టించి ఒక దీపము, ఆయనకు వాక్యం చదువుకున్న సమస్తం సమకూర్చింది. ఆమె ఎంతసేపు ఏం చూసేదంటే దైవజనుడి అవసరతలన్నీ తీర్చేది. కానీ దైవజనుడు అంటున్నాడు తన దగ్గర ఉన్న శిష్యుడితో, మనకి ఇన్ని సమకూర్చినా ఆమెకి ఏమి కొదువుగా ఉందో వెళ్ళి చూసిరా అంటే, అయ్యా తనకి పిల్లలు లేరు, తన భర్త ముసలివాడు, తన పిల్లలు లేక బాధపడుతుందని చెప్తే మరుసటి సంవత్సరానికల్లా తనకి ఒక బిడ్డ ఉంటాడు తన ఒడిలో అని చెప్తాడు. హల్లెలూయా. తనకి ఏం కొదువు అడగమంటున్నాడు. కానీ ఆమె కొదువు కోసం ఇవన్నీ చేయట్లేదు. ఆమె నాకు ఇది చేస్తే పిల్లలు పుడతారు, లేకపోతే పిల్లల కోసం అడుగుదాం, ఇదేమీ లేదు. ఆ అమ్మాయి సమస్య వదిలేసింది, సమస్య ఉంది. కానీ ఆమె దృష్టి మాత్రం ఒక దైవజనుడికి అవసరమైంది ఏంటో చూసుకుంటుంది సమస్తము. కానీ దేవుడు అంటున్నాడు తనకి ఏది కొదువది తీర్చమని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పేతురు తన ధోని యేసుప్రభు వారి సువార్త చెప్పడానికి ఇస్తే యేసుప్రభు వారేమో తినకున్న కొదువు గురించి ఆలోచిస్తున్నాడు. ఈ రోజు నీ సమస్య గురించి నువ్వే ఆలోచిస్తే నీ సమస్య తీరదు. నీ ధోని అనగా నీ జీవితం దేవుని చేతులకు అప్పగించు. నీకు దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడం మీద నేను సరి చేసుకోమంటున్నాడా, నేను సువార్త ప్రకటించమంటున్నాడా, నేను సాక్షిగా నిలబడమంటున్నాడా, నశించు వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడా, ఏం చెప్తున్నాడో కాన్సన్ట్రేషన్గా విను. నీకున్న కొదువ, నీకున్న సమస్య గురించి ఆయన ఆజ్ఞాపించడం మొదలు పెడతాడు. నీ దృష్టి ఎట్టి తిరిగినప్పుడు ఆయన దృష్టి నీ సమస్య వైపు తిరుగుతుంది. నీ దృష్టి నీ సమస్య వైపే ఉన్నప్పుడు నువ్వు సమస్య నుంచి నీ దృష్టి ఆయన వైపు మరల్చే వరకు ఆయన అలాగే చూస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ఎంతసేపు సమస్య తీర్చు సమస్య తీర్చు సమస్య తీర్చు కాదు, సమస్య తీర్చగలడని ఆయన నమ్ముతున్నావా? నీకు నమ్మకం ఉందా ఆయన మీద? అయితే ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో విను. అప్పుడు నీ సమస్య మీద ఆయన దృష్టి పడడం మొదలవుతుంది. ఆయన దృష్టి సమస్య మీద పడిందా, పేతురాళ్ళు పట్టుకుంటే ఇన్ని చేపలు వస్తాయేమో, ఇన్ని చేపలు వస్తాయేమో, కానీ ఆ చేపల రాసి చూసాక అందరూ కూడా మతిపోయింది. దానికి అన్ని గొప్ప చేపలు వచ్చేయండి, మతిపోతుంది. అద్భుతం చేస్తాడు. నువ్వేమో ఈ సమస్య గురించి పెడితే అద్భుతం చేసి అక్కడ చూడండి. అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం ఏమని దేవుడు పిలిచాడు? అబ్రహామా ఉన్నపాటిన బయలుదేరు, నీకు పిల్లలు నేను ఇస్తాను, బయలుదేరు చెప్పాడా? చెప్పిన వెంటనే బయలుదేరిపోయాడు అబ్రహాము శారా. అర్థమవుతుందా? ఆయన చెప్పింది చేసుకుంటూ బయలుదేరుతూ ఉంటే ఈ లోపు ఏం చేశాడంట, శారమ్మ శరీరంలో మార్పులు తీసుకొచ్చేసాడంట. పిలవడానికే 70 సంవత్సరాలు పిలిచాడు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. కానీ ఎప్పుడైతే పిలిచాడో, ఎప్పుడైతే లోబడి బయలుదేరాడో, ఈ యొక్క అబ్రహాము యొక్క శారా దేవుడు చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తుంటే దేవుడు వాళ్ళకి పిల్లలు, ఏ సమస్య ఉందో వాళ్ళకి సమస్య ఏంటి, పిల్లలు లేరు. వెంటనే ఆయన దృష్టి శారమ్మ యొక్క బాడీలో మార్పులు వచ్చేసాయి. హల్లెలూయా. గర్భవతి అవడానికి తగిన విధంగా ఆమెలో బలమును శక్తువును దేవుడు అనుగ్రహించి ఆమె గర్భద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. నువ్వు ఆయన మీద దృష్టి నిలిపినప్పుడు ఆయన దృష్టి నీ సమస్య మీద నిలపబడుతుంది. నీ సమస్య ఎలా ఉంటుందంటే ఆశ్చర్యపోతారు, ఏంటి ముసలావిడికి పిల్లలు పుట్టారా, 100 ఏళ్ళకి పుట్టారా, ఏళ్ళకి ఆశ్చర్యం. నీ సమస్య పరిష్కారం ఆశ్చర్యం. నా దేవుడు నా జీవితంలో చేస్తున్న అద్భుతాల్ని దేవుని ఎరుగనటువంటి మా అన్నయ్య చూసి అలా ఉండిపోవాలి.
ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్యాలు చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లా. నేను ప్రేమించానని చెప్తున్నావు, కానీ ఆయన చెప్పింది వినవు. ఆయన చేయమన్నది చెయ్యు, కానీ నువ్వంటావు ప్రార్థనలో నువ్వేం చెయ్యాలో ఆయనకి విన్నపాలు వివరిస్తూ ఉంటావు. నువ్వు పలానా జై ప్రభా, నన్ను ఆశీర్వదించి నన్ను దీవించాను. ఆయన చెప్పింది చెయ్యి, ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటే సమస్య అనేది నీతో ఉండదు. ఉన్నా నిన్నేం చేయలేదు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమంటారు? నన్ను నమ్మిన వారి సూచక్రియలు చూస్తారేంటి? పాములను ఎత్తి పట్టుకుంటారు. అవునా కదా? విష ప్రయోగం జరిగినా సరే వాళ్ళు చెడిపోరు. ఎందుకంటే ఎవరున్నారు వాళ్ళలో? మీకు ఒకసారి చెప్పాను, సాధు సుందర్ సింగ్ గారు ఎవరో, సాధు సుందర్ సింగ్ గారు ఆయన పుస్తకం చదివినప్పుడు, ఆయన అరణ్యం గుండా వెళుతున్నప్పుడు ఆయనకి మధ్యలో నిద్ర వస్తే రాత్రులు, అరణ్యంలోకి వెళ్తామండి మనం, అరణ్యంలోకి ఎందుకు వీధులు వెంటే వెళ్ళాం. సింహాలు పులు దాకేందుకు కుక్కలు చూస్తేనే భయపడిపోతాం మనం. ఉన్నాయి కదా? హల్లెలూయా. కుక్కలంటే ఇంకంతే. హల్లెలూయా. కానీ సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేసుకొని ఇలా గీత గీసుకొని పడుకుంటే అంట, ఆ గీత దాటి లోపలికి ఏ జంతువు, పులే కానీ సింహం కానీ వచ్చేది కాదు. ఎందుకని? ప్రార్థనా శక్తి, గీత కాదండి, ఆయనతో ఆయన ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎందుకంటే నేను నా తండ్రి వారిని ప్రేమించి వారితో నివసిస్తాం. నివసించేది అక్కడ ఎవరు? ఇంకా ఏం చేస్తాయి? ఎందుకని సాధు సుందర్ సింగ్ ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పింది చేస్తున్నాడు. ఎందుకని? ఆయన ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా. అందుకైనా దిండి కింద గుహల్లో గట్ట మధ్యాహ్నం పడుకుంటేనంట, ఆ దుప్పటి తీసి ఇలా దులుపుతుంటే అందులో చెంతంత త్రాచు పావులు, పెద్ద పావులు వచ్చి పడి అంట. పావులు పక్కకి చేరి అంట, ఏం కాటేసి కాదంట. హల్లెలూయా. అవునే కాదా? ఎందుకని? ఆయన దేవుని నిమిత్తం వెళ్తున్నాడు, సువార్త ప్రకటన నిమిత్తం వెళ్తున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అది విని ఆయన ప్రేమించి బయలుదేరుతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనతో ఉన్నాడు. ఆయనతో ఉంటే విషకరమైన పావులు ఏం చేయు, జంతువులు ఏం చేయు, సమస్య ఏం చేయదు. ఉంటాయి నీ చుట్టూ, కానీ నిన్నేమీ చేయలేవు. అవునే కదా? జలములలో నువ్వు బడి వెళుతున్నప్పుడు జలముల్లో నువ్వు మునిగిపోవు. అగ్నిలో వెళుతున్నా సరే అగ్ని కాల్చదు. అంటే సమస్య వస్తుంది కానీ సమస్య నిన్నేమీ చేయలేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవాడు. లోకంలో వచ్చే సమస్య కన్నా, లోకంలో వచ్చే పరిస్థితుల కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. నేను పస్తులు ఉండనేవాడు. మొన్న ఒక ఆవిడ, ఒక సాక్షి, ఒక కళ వచ్చింది. అమ్మ 10 రోజుల క్రితం నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటో నాకు అర్థం కాలేదు. ఏం కళ అన్న. ఆమెకు ఒక కాలు తీసేశారు. ఇక ఆమె నడవలేదు, మంచమే కూర్చొనే ఉంటుంది. కాలు బాగున్నప్పుడు చక్కగా పనికి వెళ్ళేది. పిల్లలు 3. పిల్లోడిని పనికి పెడితే ఆ అబ్బాయికి టైఫాయిడ్, కామెర్లు. ఆ అబ్బాయి బయటకు వెళ్ళలేదు. అర్థమవుతుందా మీకు? ఆ అబ్బాయి పనికి వెళ్ళి ఎత్తాలేదు. ఆడపిల్లలు 2. వాళ్ళ ఆయనకి 3 నెలలు పని ఉండదంట. ఇంకా చేతిలో డబ్బుల్లో పని లేదు, అలాంటి పరిస్థితి. అయితే ఆమెకు కళ 10 డేస్ క్రితం ఏమొచ్చిందంట? యేసు ప్రభువారు కుర్చీలో కూర్చొని ఉన్నారట. ఈ మాట కూర్చుంటే ఆమె వైపే చూస్తూ ఆయన కొన్ని నూకలు, గింజలు పక్షులకు వేస్తూ ఉన్నాడంట. అవి తింటూ ఉన్నాయంట. కానీ ఆయన చూపు ఆమె వైపే ఉంది, ఈ గింజలు మాత్రం పక్షులకు వేస్తూ ఉన్నాడంట. నేను అన్నాను, ఆ పక్షులు పట్టవల్ని వేస్తున్నాడా లేకపోతే ఆహారం వేస్తున్నాడా అంటే, లేదమ్మా వాటికి ఆహారం పెడుతున్నారు ఆయన, పట్టడానికి కాదు అన్నారు. అంటే అప్పుడు నేను అన్నాను, మీరేమన్నా ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించారా అన్నాను. 10 రోజుల క్రితం ఆలోచించానమ్మా, ఆలోచించాను. మా ఆయనకి 3 నెలలు పని ఉండదమ్మా. ఇప్పుడు ఎలాగా ఇబ్బంది అనుకొని ఒక 2-3 రోజులు ఏడ్చాను, ప్రార్థన చేశాను, ఇంకా దేవుడికి అప్పగించేసాను. ఏం చేశారు?
దేవుడికి అప్పగించారు. అప్పుడు దేవుడు ఏం చూపెడుతున్నాడో తెలుసా? మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముంది? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయవు, కొట్లలో ధాన్యాన్ని సమకూర్చుకోవాలి, అయినను వాటిని నేను పోషించట్లేదా? వాటికన్నా మీరు నాకు శ్రేష్ఠులు కదా అన్నాడు కదా. ఆ వాక్యం ఆమెకి చూపిస్తున్నాడు. ఆమె గింజలు వేస్తున్నాడు. నేను పక్షులకే గింజలు వేస్తున్నాను, పోషిస్తున్నాను, నిన్ను పోషించనా అని మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు. ఆమెకి దర్శనం ద్వారా చూపిస్తున్నాడు, నేను నిన్ను పోషిస్తాను. హల్లెలూయా. అంటే మన ఆహారం కాదు కదా, మన యొక్క వస్త్రం, సమస్తం ఆలోచిస్తాడు దేవుడు. సమస్తము. మనం మాట్లాడితే ఏదన్నా దేవుడు పని చెప్పినాడు చేయడానికి డబ్బులు ఎక్కడి అంటాం. ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు. ఆ నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు నువ్వు? ఆయన పని చెప్పినప్పుడు ఆయన చేయించుకోవడానికి నీకు ఇస్తాడు సమస్తం. నువ్వు ఆయన పని చేస్తున్నప్పుడు నువ్వు ఆ పని చేసిరా, దేవుడు చెప్పింది నీ అవసరత అక్కడ తీర్చబడు. నువ్వే మర్చిపోతావు, అబ్బా నాకు ఈ సమస్య ఉందే అని, కానీ ఆయన తీర్చి పెడతాడు. అంత గొప్పదేమో. అటు ఉంచుకోవలసింది ఆయన్ని. దెయ్యాలను, నీ ఇష్టాలను, నీ తలంపులను, లేదా మనుషులు ప్రేమించి, లోకస్తులు ప్రేమించి వాళ్ళకు పడిపోయి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి నచ్చింది చేయడం, వాళ్ళకి నచ్చింది చేయడం, మనం అనుకున్నది చేయడం చేసి దేవునికి విరోధంగా మన తప్పుల వల్ల వచ్చే సమస్యలను తీర్చుదేవా అని అడగడం కాదు. నువ్వు మొట్టమొదటి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది వాక్యపు వెలుగులో నేను సరి చేసుకోవడం. దేవుని స్వరాన్ని వినాలన్న ఆశ, ఆతురత, ఆకలి, దాహము నీకు కావాలి. దేవుడు చెప్పుచున్నది వినాలి. అయ్యా నువ్వు శిరస్సు అయితే నేను నీ శరీరాన్ని అయినప్పుడు, నీ శరీరం అందరి నీ భాగం అయినప్పుడు నేను పని చేయవలసి ఉన్నది. నీ శరీరంలో భాగముగా నన్ను సిద్ధపరచిన ఎడల నీవు అప్పగింపవలసిన పని నాకేంటో బయలుపరచాలి. ఆయన చిత్తాన్ని చేయడానికి అప్పగించుకోవాలి. ఆయన పనిలో లేవా? ప్రతి ఒక్కరికి పని అప్పగించడానికి సమర్థుడు ఆయన. ఆయన చెప్పేదేదో చెయ్యి. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటే కుదివే లేదు. పౌలు అని మనం ఆలోచించాలి. సమస్తం వదిలేసి బయటకు వచ్చాడు. ఎందుకంటే వీటన్నిటికీ మించిన వాడిని లోనుంచుకున్నాడు. హల్లెలూయా. మనం డబ్బులు కట్టలు, మన పెద్దోళ్ళు అనే కదా ఏం పట్టుకెళ్ళేవారు? ఊరెళ్తున్నామంటే సూట్ కేసుల్లో డబ్బులు బ్యాగుల్లో సదురుకొని పట్టుకెళ్ళేవారు ప్రయాణాలకి. అవునే కదా. మూటలు కట్టుకునేవారు, చిక్కాలు పెట్టుకునేవారు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేవారు. ఇప్పుడు ఆటలు వెతికితే డబ్బులు దొరకవు. ఏం దొరుకుతాయి? ఏటీఎం కార్డులు దొరుకుతాయి, క్రెడిట్ కార్డులు దొరుకుతాయి. అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ చిప్పులో ఉన్నాయి. ఈ కార్డు దొంగలించి ఆడేం చేస్తాడు? కాబట్టి కొంచెం ఆ దొంగతనాలు తగ్గి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అన్నీ ఎందులోకి వచ్చేసాయి? నేను ఇంతకుముందు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో డబ్బులు పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అవసరం లేదు. ఏం పెట్టుకుంటున్నాను? క్రెడిట్ కార్డు ఒకటి పెట్టుకుంటున్నాను. హల్లెలూయా. ఎంతైనా అప్పుడైతే మనం కొనుక్కుంటుంటే అదెంత, మన దగ్గర ఎంత ఉన్నాయని చూసేవాడు అనే కదా. ఇప్పుడు నేను అదేం చూడటం లేదు. దేవునికి స్తోత్రం. క్రెడిట్ కార్డు ఉంది కానీ చేద్దాం. హల్లెలూయా. కార్డు కాబట్టి డబ్బులు పట్టించుకోం, డబ్బులు పట్టుకెళ్ళం కూడా. అవునే కదా. దానికి మించిన కార్డు పొందుకున్నాడు పౌలు. ఎవరో? యేసు. యేసు ఎక్కడున్నాడు? ఆయనలో ఉన్నాడు. కాబట్టి ఆస్తి అవసరం లేదు, ఈ లోక జ్ఞానం అవసరం లేదు. దీనికి మించిన జ్ఞానవంతుడు ఆయనలో ఉన్నాడు. ఈ లోకానికి మించిన వాడు లోన ఉన్నాడు. అందుకే సమస్తాన్ని ఈజీగా వదిలేశాడు. మనం మాత్రం ఈ మూటలు మాత్రం ఇచ్చుకుంటే వెళ్తామంటాం. లోక జ్ఞానం కావాలి, లోక డబ్బు కావాలి, లోక మనుషులు కావాలి, లోకమంతా కావాలి. ఇవన్నీ యేసయ్య ఇవ్వాలి. ఈ జాబితా అంతా పక్కకి వెళ్ళే జాబితా. హల్లెలూయా. ఇది వదులు, ఈ లోకాన్ని వదిలే. దీనికి మించింది ఆయన ఇస్తాడు. ఈ లోక ప్రేమను వదిలే, ఈ లోక సంపద వదిలే, ఈ లోక జ్ఞానం వదిలే, ఈ లోక బంధాలు వదిలే. ఆయనతో నింపుకో. దీనికి మించినది ఆయన ఇస్తాడు. లోక ప్రేమకి మించిన ప్రేమ ఇస్తాడు. లోక బంధాలకి మించిన బంధం ఇస్తాడు. లోకంలో ఉన్న
సమస్త ఆశీర్వాదం కన్నా గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు, సమస్తం ఇస్తాడు. లోకమే ఆశ్చర్యపోయే విధంగా నిన్ను చూపిస్తాడు. అవునా కాదా? పేతురు వీళ్ళందరూ ఏం చేశారండి? నిలబడి వాక్యం చెప్తూ ఉంటే వీళ్ళు చదువులేని పామర్లు కాదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చిందని శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళందరూ అనుకుంటున్నారంట. జ్ఞానవంతులు అనుకుంటున్నారు. హల్లెలూయా. జ్ఞానవంతులు, వీళ్ళు చదువులేని మూర్ఖులు, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడదని వీళ్ళు ఆశ్చర్యపోయే జ్ఞానం అక్కడ ఉంది. అందుకే ఇక పౌలు అంటున్నాడు, తనే పోలి జ్ఞానవంతుడే, లోక జ్ఞానవంతుడు, కానీ అంటున్నాడు ఇదంతా పెంటలా కనిపించింది యేసు ప్రభు వారి యొక్క నోటి మాట యందు ఆయన జ్ఞానవంతుడు. హల్లెలూయా. కాబట్టి ఇది విడిస్తే అది వస్తుంది. నువ్వు దీని వైపు చూస్తే ఆయన చెప్పింది చేయలేవు, ఆయన వైపు చూడరు. ఇది చూస్తూ చేసే ప్రార్థన ఫలించదు. హల్లెలూయా. కానీ నేను చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటావు. ఎవడైతే నా ఆజ్ఞ గైకొంటాడో, నేను చెప్పింది చేస్తాడో, వానిని నా తండ్రి ప్రేమిస్తాడు, నా తండ్రి నేను కూడా వానితో నివాసము చేస్తాను. బా, ఆయనే మనతో నివాసము చేస్తే మనకి ఏది కూడా కొదువు ఉండదు. హల్లెలూయా. ఆయన నివాసము చేయాలి అంటే ఆయన్ని ప్రేమించేవారై ఉండాలి. నువ్వు ఆయన్ని ప్రేమించే వ్యక్తివైతే ఆయన చెప్పేది ప్రతిదీ ఎంతో ఆనందంగా చేస్తావు. ఆయన చెప్పేది చేయని వాడితో దేవుడి సన్నిధి ఉండదు. దేవుడి సన్నిధి లేనప్పుడు నీతో అపవాదిగాడే ఉంటాడు. అపవాదిగాడి నుంచి నువ్వు విడిపించుకోవడం, ఇతరులు విడిపించడం కూడా కష్టం. ఎందుకంటే వాడితో సహవాసాన్ని కోరుకునేదే నువ్వు. ఎందుకంటే నువ్వు దేవుడు చెప్పేది చేయట్లేదంటే ఇంకెవడు చెప్పేది చేస్తున్నావు? నీ శరీరాన్ని ప్రేరేపిస్తున్న అపవాదిగాడు చెప్పింది చేస్తావు. హల్లెలూయా. వాడు చెప్పింది చేసినప్పుడు నీకే ఆశీర్వాదం నువ్వు చూడలేవు. ఆయన సన్నిధి నీతో ఉండదు. బైబిల్ పెట్టుకున్నా, నూనె పెట్టుకున్నా, సేవకులు వచ్చినా, నువ్వు చర్చిలో 100 రోజులు పడుకున్నా, చర్చిలో పడుకున్నా, పెద్ద పెద్ద అభిషిక్తులు వచ్చి నీ తల వచ్చి చేసిన, ఏసే వచ్చి ప్రేర్ చేసిన, నీ హృదయములో శాతానుగాడి మాట వినినప్పుడు నిన్ను ఎవడు కాపాడలేడు. అందుకే దేవుడు కన్నీరు కాలుస్తాడు నిన్ను బట్టి. అయ్యో నా బిడ్డలారా, నీ హృదయంలో చోటు నాకివ్వట్లే, అపవాదిగాడికి ఇచ్చి మీ యొక్క మరణానికి, మీ యొక్క శ్రమలకు మీరే ఉత్తరవాదులు అవుతున్నారు. హల్లెలూయా. ఈ దినాల్లో ఆయన ప్రేమిస్తే ఆయన మాట గైకొని మన దేవుడు మనుషులు. ఆయన మాట చెప్పింది చేస్తే చాలు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన తండ్రి బిడ్డలు నీతో ఉంటారు. కుమారులు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఆయన ఉన్నప్పుడు నువ్వు దోనె ఇచ్చినట్లయితే, అంటే పేతురు దోనె యేసు ప్రభువు వారు వాక్యం చెప్పడానికి ఇచ్చినప్పుడు పేతురు సమస్య తీర్చబడినట్లుగా నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించి ఆయన చెప్పింది నువ్వు చేయడం మొదలు పెడితే నీ సమస్యని ఆయన పరిష్కరించడం మొదలు పెడతాను అని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం ఈ లోకంలో ఆశీర్వాదాలు కాదు. యేసు కావాలి, యేసు నీ సొంతం అవ్వాలి. అయితే ఆయన ప్రేమించాలి. ప్రేమించడానికి రుజువు ఏంటి? చెప్పింది చేయాలి. నీ ప్రేమ చాలు. ఆయన కోరుకునేది ఏమీ కాదు, నీ హృదయంలో చూడాడు. ప్రేమించావా? ఆయన చెప్పింది చేస్తావు. చేసావా? ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీతో ఉన్నాడా? ఏది నీకెంత మాత్రం హాని చేయదు. జలముల మీద నడిచిన మునిగిపో. పేతురు యేసుని కలిగి ఉన్నప్పుడు, యేసుని చూస్తున్నప్పుడు జలముల మీద నడిచిన మునిగిపోలేదు. యేసుని కలిగి ఉన్న షడ్రకు మేషకు అబేద్నెగోల అగ్ని గుండంలో పడేసిన చనిపోలేదు. ఈరోజు నీలో యేసు ఉంటే, నువ్వు యేసు చెప్పేది వింటే, నీ చుట్టూ ఉన్న సమస్య నిన్నేమీ చేయలేదు, దాన్ని చేయిస్తావు. అది ఆర్థిక ఇబ్బందా, అది రోగమా, అది సమస్య, అది శత్రువా, అది చెట్టువా, అది క్రూర మృగమా, అది శత్రువులా, ఏది నిన్నేమీ చేయలేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు వాటికన్నా గొప్పవాడు. ఆయన నీలో ఉంటే జలమును ముంచు. అందుకే అంటున్నాడు, నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం నీ వద్దకు రాదు. ఎందుకు రాదు? నీలో నేను నీలో ఉన్నప్పుడు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. భయపడద్దు, నేను నీతో ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. హల్లెలూయా.
కాబట్టి మీకు మెయిన్ కాన్సెప్ట్ ప్రార్థన, ఆయిల, బైబుల, చర్చ ముఖ్యం కాదు. యేసు ముఖ్యం. ఆ యేసు నీలో ఉండడం ముఖ్యం. ఆయన నీలో ఉండాలంటే నువ్వు ఆయన ప్రేమించడం ముఖ్యం. ఆయన ప్రేమించిన వ్యక్తి ఆయన ఏది చెప్పినా చేసేస్తావు, అది ముఖ్యం. వాళ్ళతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము తోడుగా ఉంటారని దేవుడు మాట్లాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ప్రార్థన